మిత్రమా, గోమని వరల్డ్ మీకు ఒక బిజినెస్ ఐడియాని మాత్రమే అందజేస్తుంది. దీనికి కావాల్సిన రా మెటీరియల్స్, మిషనరీస్, ప్రొడక్షన్ ఖర్చులు ఒక అవగాహనతో మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇక మిషనరీస్, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి, ఏ విధంగా దొరుకుతాయి అనేది మేము ఇక్కడ ఈ వీడియోలో చెప్పలేం. ఎందుకనగా అది ఒక మార్కెటింగ్ అవుతుంది కనుక. సో ఈ విషయాన్ని కాస్త అర్థం చేసుకోగలరు. ఏదైతే అవసరం అవుతుందో వాటిని డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఒక్కసారిగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో మిత్రమా, వెల్కమ్ టు గోమని వరల్డ్. ఇక ఈరోజు మన టాపిక్ తక్కువ పెట్టుబడితో నెలకి ₹1000 సంపాదించే ఒక మంచి ట్రెండింగ్ బిజినెస్ ఐడియా గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఇక ఈ ట్రెండింగ్ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మీ వాల్యుబుల్ కామెంట్స్ కింద తెలియజేయండి. తక్కువ పెట్టుబడితో నెలకి ₹1000 సంపాదించి పెట్టే బిజినెస్ ఐడియా లాండ్రీ బిజినెస్. ఈ లాండ్రీ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేస్తారు, ఏ విధంగా స్టార్ట్ చేస్తారు, ఎంతెంత ఇన్వెస్ట్మెంట్స్ దీంట్లో ఉన్నాయో ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందుగా ఈ బిజినెస్ కు ఉండే డిమాండ్ గురించి కాస్త తెలుసుకుందాం. నవ్వే జనరేషన్ ప్రతి ఒక్కరు బిజీ లైఫ్లో అండ్ వాళ్ళ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. లాండ్రీ చేసుకోవడం కానివ్వండి, ఐరన్ చేసుకోవడంలో కానివ్వండి, చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. జస్ట్ లైక్ కాలేజీ స్టూడెంట్స్ అండ్ దాంతోపాటు హోమ్ మేకర్స్ అండ్ దాంతోపాటు ఎంప్లాయీస్ అండ్ దాంతోపాటు టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళినప్పుడు అక్కడ ఫేస్ చేసే చాలా ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇలా వీళ్ళను బేస్ చేసుకొని చాలా చోట్ల ఈ లాండ్రీ బిజినెస్కి డిమాండ్ ఉందన్నమాట. సో ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేసినట్లయితే మంచి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు మంచి ప్రాఫిట్ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. కానీ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకంటూ ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ కావాల్సి ఉంటుందన్నమాట లాండ్రీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి. సో అలా కాకుండా ఫస్ట్ ఈ బిజినెస్లో ఉండే లోటుపాట్లని అండ్ ఈ బిజినెస్ని కాస్త అర్థం చేసుకుని స్టార్ట్ చేసినట్లయితే మంచి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోవచ్చు. ఒక ప్రొఫెషనల్ లాండ్రీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మినిమం టు మినిమం 10 lakhs అండ్ అబోవ్ అమౌంట్ మీకు అవుతుందన్నమాట. మీరు ఒక ఏరియాలో అండ్ ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ఆ ఏరియా రిలేటెడ్గా పర్మిషన్స్ అండ్ దాంతోపాటు గవర్నమెంట్ నుంచి లైసెన్సెస్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ దాంతోపాటు దీనికి లోన్స్కి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట. ఇక ఈ లాండ్రీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీకంటూ అండ్ మీ నియర్ బై ఏరియాస్ అండ్ ట్రాఫిక్ని బట్టి అండ్ అక్కడి నుంచి మీరు మార్కెటింగ్ని గ్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ బిజినెస్ని ఒక లో స్టెప్ నుంచి మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే నేను చెప్పబోయే ఈ కాన్సెప్ట్ని మీరు క్లియర్గా వింటే ఇక్కడ నుంచి మంచి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోవచ్చు. ఈ లాండ్రీ బిజినెస్ 10 lakhs నుంచి కాకుండా 10,000 నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎలాగో ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. లాండ్రీ చేసిన తర్వాత నెక్స్ట్ చేసే ప్యాటర్న్ ఐరన్. సో మీరు ఐరన్ మీద వెళ్ళి అండ్ ఐరన్ చేసి నెక్స్ట్ లాండ్రీ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు అనమాట. సో ఫస్ట్ మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే జస్ట్ ఒక టీమ్గా ఫాలో అవ్వండి. ఒక 5 members, ఒక 10 members మీ నియర్ బై ఏరియాస్లో లేదా మీ సరౌండింగ్ ఏరియాస్లో ఉండే ఏదైతే ఐరన్ షాప్స్ ఉన్నాయో ఐరన్ షాప్స్ని మాట్లాడుకోండి. మాట్లాడుకున్న తర్వాత నవ్వే జనరేషన్ అంతా ఆన్లైన్ అయిపోయింది. వీటి రిలేటెడ్గా ఐరన్ వాలా రిలేటెడ్గా ఒక యాప్ని ఓపెన్ చేయండి. యాప్కి కావాల్సిన వెబ్సైట్కి కావాల్సిన రిక్వైర్మెంట్ గోమని వాళ్ళు మీకు అందిస్తుంది. అండ్ మీకు ఒక యాప్ రిక్వైర్మెంట్ ఉన్నా లేదా వెబ్సైట్ రిక్వైర్మెంట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఈమెయిల్ ఐడికి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఇటువంటి ల్యాండ్ ఆర్ ఇటువంటి ఐరన్ బిజినెసెస్ గురించి అండ్ యాప్స్ ప్రైస్ ఎంతెంత పడుతుంది అని చెప్పేసి. సో అండ్ ఇక మీరు ఈ ఐరన్ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి ఈ బిజినెస్ మోస్ట్లీ మీకు మెట్రో సిటీస్ లోనే మాత్రమే జరుగుతుంది అనమాట. సో మెట్రో సిటీస్ ని బేస్ చేసుకొని అండ్ అక్కడ ఉండే కాలనీస్ ని బేస్ చేసుకొని మీరు ఒక టీమ్ ని ఫామ్ చేసుకోండి. ఒక 5 members టీమ్ ని స్టార్ట్ చేసుకొని 2 members ఒక కాలనీలో, 2 members ఒక కాలనీలో, ఒక 1 member ఒక కాలనీలో, టోటల్ మీ ఏరియాలో అండ్ ఐరన్ వాలా బిజినెస్ ని ఎంతమంది ఎంత కిలోమీటర్స్ వరకు మీరు ఈ బిజినెస్ చేయబోతున్నారు అనేది స్ప్రెడ్ అవుట్ చేసుకోండి, పబ్లిసిటీ చేసుకోండి. సో జస్ట్ లైక్ అండ్ మీరు ఒక యాప్ని రిలీజ్ చేసి అండ్ మీరు కొన్ని అపార్ట్మెంట్స్, కొన్ని హాస్టల్స్, కొన్ని హాస్పిటల్స్ అండ్ దాంతోపాటు పీజీస్లలో అండ్ మీరు పబ్లిసిటీ చేసినట్లయితే చాలా మంది వాష్ చేసుకుంటున్నారు అండ్ వాష్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకోవడానికి చాలా మందికి ఈ రోజుల్లో బద్ధకంగా మారిపోయింది. సో వీటిని టార్గెట్ చేసుకుని మీరు బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే హ్యాపీగా ఇన్కమ్స్ని గ్రాప్ చేసుకోవచ్చు. ఇక కాస్త డిజిటల్లోకి వెళ్ళినట్లయితే మీరు ఏదైతే యాప్ని రెడీ చేసుకుంటున్నారో ఆ యాప్ని అండ్ మీ ఏరియాలో ఉండే సరౌండింగ్ 5 kilometers, 3 kilometers అండ్ దాంతోపాటు 10 kilometers యాజ్ పర్ యువర్ టీమ్. మీ టీం ఎంతవరకు ఏ కిలోమీటర్స్ వరకు కవర్ చేయగలుగుతున్నారో ఆ కవర్ చేసుకునే ఏరియా వరకు ఉండి అండ్ మీ యాప్ వాళ్ళతో డౌన్లోడ్ చేయించి అండ్ హాస్టల్స్,
హోటల్స్, హాస్పిటల్స్లలో ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఐరన్ రిలేటెడ్గా, సో వాళ్ళు డైరెక్ట్గా ఎన్ని జతలు ఉన్నాయి ఆ జతల వైజ్గా అక్కడ చూస్ చేసుకొని మీకు ఆర్డర్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాని ప్రకారంగా మీకు ఆర్డర్ రావడం జరుగుతుంది. ఫటాఫట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి లేదా వాళ్ళ హాస్టల్ వాళ్ళ పీజీకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ రిలేటెడ్గా ఐరన్ చేసి ఇచ్చినట్లయితే మంచి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక ఈ సర్వీస్ రిలేటెడ్గా మంచి బిజినెస్ కూడా జరుగుతుందన్నమాట. అండ్ దాంతోపాటు మీ బిజినెస్ క్లిక్ అయిపోతే ఇక్కడి నుంచి మీకు సమ్ ఆఫ్ ప్రాఫిట్ జనరేట్ అవుతాయి. ఈ వచ్చిన ప్రాఫిట్తో మీరు హ్యాపీగా లాండ్రీ బిజినెస్ని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక మీరు ఇక్కడ తక్కువ ఇన్వెస్ట్మెంట్స్తో ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి, అండ్ ఇక్కడ మీరు ఎటువంటి ఎక్విప్మెంట్స్ యూజ్ చేయకండి. మీ నియర్ బై 1 or 2 kilometers నియర్లో ఉన్నట్లయితే మీరు యూజ్ చేసుకునే ట్రాన్స్పోర్టేషన్స్కి కూడా మీరు ఛార్జ్ వేయచ్చు. మీరు క్లాత్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని మీరు చేసి అయినా ఇవ్వచ్చు. లేదా అండ్ మీ దగ్గర ఎక్విప్మెంట్ ఉన్నట్లయితే కావాల్సిన ఒక మినీ టేబుల్ అండ్ దాంతోపాటు అండ్ ప్రెస్సింగ్ కింద ఒక క్లాత్ అండ్ దాంతోపాటు ఐరన్ బాక్స్ అండ్ దాని రిలేటెడ్గా పవర్. సో మీరు మాన్యువల్దైనా యూజ్ చేయొచ్చు అండ్ మీరు ఇక్కడ ఆటోమేటిక్ ఐరన్ బాక్స్నైనా యూజ్ చేయొచ్చు అండ్ సెమీ ఆటోమేటిక్ ఐరన్ బాక్స్నైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట, యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని. సో ఇలా మీరు స్టార్ట్ చేసిన బిజినెస్ అనేది కొన్ని చోట్ల అలా స్ప్రెడ్ అవుట్ అవుతూ మంచి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెట్రో సిటీస్లో ఐరన్ రిలేటెడ్గా చాలా తక్కువ షాప్స్ ఉన్నాయన్నమాట. ఈ షాప్స్ని మీరు ఒక ఆన్లైన్ కింద కన్వర్ట్ చేసుకున్నట్లయితే హ్యాపీగా ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇక చాలామందికి డౌట్ ఉంటుంది, ఈ బిజినెస్ అనేది నేను చేయగలనా లేదా అని చెప్పేసి. బట్ ఈ బిజినెస్ చేయడానికి కాస్త మీరు తెలివిగా ఆలోచించినట్లయితే మీరు ఉండే ఏరియాస్లో ఎంతమంది ఐరన్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీ బిజినెస్ ప్లాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు వాళ్ళకి బిజినెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు కమిషన్స్ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక మంచి అద్భుతమైన బిజినెస్ ఐడియా ఐరన్ వాలా బిజినెస్ ఐడియా. సో కాస్త ఆలోచించండి, ఈ బిజినెస్ని ఒక డిజిటల్ వైపు టర్న్ చేయండి. ఒక మొబైల్ అప్లికేషన్ లేదా వెబ్సైట్ని రెడీ చేసి అపార్ట్మెంట్స్ అండ్ దాంతోపాటు హాస్టల్స్ అండ్ పీజీస్లలో ప్రమోట్ చేయండి. అండ్ అక్కడి నుంచి అండ్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళు హ్యాపీగా మీ సర్వీస్ యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇక బయట వీటి ప్రైజెస్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక జత మనం ఐరన్ చేయించుకోవాలి అనుకుంటే 20 నుంచి 30 రూపాయలు తీసుకోవడం జరుగుతుందన్నమాట. యాజ్ పర్ క్లాత్ క్వాలిటీని బట్టి క్లాత్ సైజుని బట్టి వాళ్ళు ప్రైస్ చార్జ్ చేయడం జరుగుతుంది. సో మీరు 1 క్లాత్ 2 క్లాత్స్కి వెళ్లకుండా మినిమం టు మినిమం 5 క్లాత్స్ అంటే 5 జతలు రిక్వైర్మెంట్ పెట్టండి కంపల్సరీ. అండ్ దాన్ని ఐరన్ చేయించుకునే వాళ్ళు ఉంటారనమాట. అండ్ ఇక్కడి నుంచి మీకు మంచి ఇన్కమ్ సోర్స్ జనరేట్ అవుతుంది. దాంతోపాటు టీం పెరుగుతుంది అండ్ దాంతోపాటు మీకు కావాల్సిన కస్టమర్స్ కూడా పెరుగుతారు అండ్ దాని నుంచి మంచి ఇన్కమ్ సోర్స్ కూడా జనరేట్ అవుతుంది అనమాట. సో ఇక ఈ బిజినెస్ సక్సెస్ అయిపోయిన తర్వాత లాండ్రీ బిజినెస్ని స్టార్ట్ చేయండి. ఇక లాండ్రీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రొఫెషనల్గా ఒక లాండ్రీ వెహికల్ని స్టార్ట్ చేయండి. అండ్ మీ నియర్ బై సరౌండింగ్స్లో ఉండే అన్ని ఏరియాస్లో లాండ్రీ వెహికల్ని స్ప్రెడ్ అవుట్ చేయండి. నియర్ బై 5 kilometers 10 kilometersలో ఎవరి దగ్గర అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో హోమ్ డెలివరీ సర్వీస్ని ప్రొవైడ్ చేయండి. అక్కడి నుంచి లాండ్రీ బిజినెస్ అండ్ ఈ ఐరన్ బిజినెస్ మంచి సక్సెస్ని తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక ఈ బిజినెస్ నుంచి మీరు మంచి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో మిత్రమా, తెలుసుకున్నారు కదా మంచి బిజినెస్ ఐడియాని. అండ్ ఇక ఈ బిజినెస్ ఐడియా ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో ఉన్న ఈమెయిల్ ఐడికి కాంటాక్ట్ అవ్వండి. ఇక నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.